వెల్కమ్ టు ప్రజా సచివాలయం యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం అనే పథకం కింద నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ 2 నుంచి 3 లక్షల రూపాయల లోన్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ లోన్లు వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అవకాశం అయితే ఉంది. ఈ లోన్లు వచ్చేసరికి అగ్రికల్చర్కి సంబంధించి వ్యవసాయ పరికరాలకు, అలాగే ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్, అలాగే డ్రైవింగ్ దానికి సంబంధించి, అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి లోన్లు వీరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల కింద ఇవ్వాలని చెప్పి వీరు నిర్ణయం అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేటు, హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే కనుక మీ పిహెచ్ సర్టిఫికేటు, మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్సు, ఈ సర్టిఫికేట్స్ అన్నీ మీరు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీ ఎంపీడీఓ అంటే మండల పరిషత్ ఆఫీస్లో మీ అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వీరు అప్లికేషన్ పూర్తయిన కొన్ని రోజుల తర్వాత కొంతమందిని అయితే వీరు సెలెక్ట్ చేసి వారికి లోన్లు ఇవ్వాలని చెప్పి వీరు నిర్ణయించడం జరిగిందనమాట. ఇదండి ఈ రాజీవ్ యువ వికాసం అనే పథకం గురించి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారికి కూడా హెల్ప్ అయినట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ.